పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉండకపోవటము, సెక్షువల్ కోరికలు తగ్గిపోవటము, లేకపోతే సెమెన్ వీర్యం అవుట్ అయినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ప్లెజర్ ఉంటుంది కదా, ఆ ప్లెజర్ ఇంటెన్సిటీ, ఆ ప్లెజర్ ఫీలింగ్ కూడా తగ్గిపోయింది. అండ్ సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా అంగం గట్టిపడకపోవటము, లేదా గట్టిపడిన ఎక్కువసేపు మెయింటైన్ అవ్వక కరెక్ట్గా ఇట్లా పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు మెత్తగా అయిపోవటము, లేదా సెక్స్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు సడన్గా మెత్తగా అయిపోవడం, ఇవి స్టార్టింగ్ స్టేజెస్లో చాలామంది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు గుర్తించే వాళ్ళకి కనపడే లక్షణాలు. సో ఎవరైతే సెక్షువల్గా ఇటువంటి లక్షణాలు మీకు కనపడుతున్నాయో మీకు అంగస్తంభన సమస్య అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో ఎవరైతే సెక్షువల్గా ఎటువంటి లక్షణాలు కనపడుతున్నాయో ఒకసారి కనుక ఎర్లీ స్టేజెస్లోనే ఈ ప్రాబ్లమ్కి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ఇబ్బందులు రావు. ఎవరైనా సరే సెక్షువల్ సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి, ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.